ఈ యొక్క క్లాస్లో మనం ఒక చిన్న క్రియేషన్ లాంటిది చేయడం నేర్చుకుందాం. అది ఏంటంటే మీరు మామూలుగా అన్ని ఆల్బమ్స్లో చూస్తుంటారు. అది ఎలాంటిదంటే మామూలుగా పెళ్ళి ఆల్బమ్ అనేది ఇలా వైడ్గా ఉంటుంది. సో ఇలా వైడ్గా ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని గ్రూప్ ఫొటోస్ ఉంటాయి కదా, అంటే పెళ్ళికి కానీ ఆ యొక్క ఈవెంట్కి కానీ వచ్చిన అందరి ఫొటోస్ ఇలా బాక్సులుగా పెడుతుంటారు. సో ఇక్కడ మధ్యలో ఎక్కడైనా మళ్ళీ ఆ యొక్క వెడ్డింగ్కి సంబంధించిన మెయిన్ పర్సన్స్ ఏదో ఆ ఈవెంట్కి సంబంధించిన మెయిన్ పర్సన్స్ యొక్క ఇమేజ్, సో మళ్ళీ ఇక్కడ అన్ని ఫొటోస్. సో ఇలాంటివి చాలా సింపుల్గా అన్ని ఆల్బమ్స్లో చూస్తుంటారు మీరు. సో అలాంటిది ఒక క్రియేషన్ని మనం చేయడం నేర్చుకుందాం. అసలు క్రియేషన్ అనం దీన్ని, జస్ట్ ఏదో తెలియదు నాకు. సో అలాంటిది ఒకటి చేయడం నేర్చుకుందాం మనం. ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనకు ఆల్బమ్ వచ్చేసి ఒక సైజు ఉంటుంది. ఆ యొక్క సైజు వచ్చేసి 12:36. ఓకేనా. ఆల్బమ్స్ అనేటివి దాదాపు ఇదే సైజులోనే తయారు చేస్తారు. కానీ కొన్ని మాత్రం కొంచెం తక్కువ సైజులో ఉంటాయి, కొన్ని కొంచెం ఎక్కువ సైజులో ఉంటాయి. దాదాపుగా ఎక్కువ శాతం అయితే 12:36 అనే సైజులోనే ఉంటాయి. ఇక్కడ వచ్చి నేను ఫైల్లో న్యూ క్లిక్ చేసి 36 ఇంచెస్ విడ్త్, 12 ఇంచెస్ హైట్, రెజల్యూషన్ వచ్చేసి ఒక 200 పెట్టాను. చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఒక పిక్చర్స్ అయితే ఓపెన్ చేసుకుందాం మనం. శాంపిల్ ఫొటోస్ నుంచి నేను డైరెక్ట్గా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నాను ఫోటోషాప్లోకి. ఇలా ఉంది కదా. ఇక్కడ వచ్చి మనకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారు కదా, ఈ యొక్క పిక్చర్ని ఇది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ Ctrl+C క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చి Ctrl+V క్లిక్ చేశాను. కాపీ పేస్ట్ అయింది. కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వేద్దాం అనుకున్నాం, ఇలా వైట్ కాకుండా బ్యాక్గ్రౌండ్. సో నేను బ్యాక్గ్రౌండ్ కూడా ఏది వేద్దాం అనుకున్నా, ఇది వేద్దాం అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. అయితే మనం ఇంతకుముందు ఒక ఆప్షన్ చెప్పుకున్నాం, బ్లర్ అనే ఆప్షన్. బ్లర్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. సో దీన్ని మనం కొంచెం పెద్దగా చేసుకొని ఇలా పెట్టేసి దీన్ని బ్లర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా కనిపిస్తుంది మనకు. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అయిపోయింది అన్నమాట. సో ఈ యొక్క లేయర్ని కిందకి పంపించేద్దాం. సో ఇలా ఒక బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చి ఈ యొక్క ఫోటో పెట్టాం కదా. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఈవెంట్కి వచ్చిన అందరి గ్రూప్ ఫొటోస్ ఉంటాయి కదా, అన్ని గ్రూప్ ఫొటోస్ ఇక్కడ పెట్టాలనుకున్నాం మనం. సరే, ఇక్కడ వచ్చి 36 ఇంచెస్ పెడుతుంది కదా, మిడిల్లోకి ఒక లైన్ తీసుకున్నాం, 18 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్. ఇక్కడ మీరు రూలర్ దగ్గర క్లిక్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఒక లైన్ వస్తుంది, 18 దగ్గర పెడతాం. ఎందుకంటే మధ్యలో ఫొటోస్ ఉండొద్దు, ఎందుకంటే ఆల్బమ్ ఫోల్డింగ్ అవుతుంటుంది కదా. సో ఆల్బమ్ ఫోల్డింగ్ అవుతుంటుంది కాబట్టి మధ్యలో ఫొటోస్ ఉండొద్దు, అందుకని లైన్ తీసుకున్నాం. సో ఇంకా ఇప్పుడు మొత్తం ఇక్కడ ఫొటోస్ పెట్టేద్దాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో, ఇదే ఫోటో ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ నా దగ్గర ఎక్కువ ఫొటోస్ లేవు. ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో అనుకుందాం. ఇది వచ్చేసి మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనుకుందాం. నా దగ్గర అదొక్కటే ఉంది, కాకపోతే నేను అదొక్కటే దాన్ని మళ్ళీ చెప్తున్నా. సో ఇది వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ బ్యాచ్ అనుకుందాం. నెక్స్ట్ ఇది వాళ్ళ యొక్క బీటెక్ ఫ్రెండ్స్ అనుకుందాం. సో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఇది అమ్మాయిల తరపు బ్యాచ్ బీటెక్ అనుకుందాం. సో ఆ విధంగా అన్ని ఫొటోస్ కూడా అలా మళ్ళీ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా జస్ట్ ఇక్కడ Ctrl+J కొట్టి డూప్లికేట్ అయినా చేసుకోవచ్చు. బట్ నేను అలా చేశాను. సరే, కొంచెం చిన్న చేద్దాం. సో అన్నీ కూడా చిన్నగా చేశాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇలా లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైన్స్ తీసుకోకపోతే మాత్రం మనం ఈక్వల్గా పెట్టలేం. సో ఇలా లైన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇక్కడ నుంచి మీరు ఇలా డ్రాగ్ చేసే లైన్ వస్తుంది. ఈ యొక్క లైన్ మీద కరెక్ట్గా పెట్టవచ్చు అనమాట మనం. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం, ఇక్కడ ఇది పెట్టే. సో మనకి ఇక్కడ మిడిల్లో వచ్చేస్తుంది. అది మిడిల్లో వద్దు, మనకు కొంచెం వదిలేద్దాం ప్లేస్ని. మళ్ళీ ఒక లైన్ తీసుకుందాం, మళ్ళీ ఈ యొక్క ఫోటోని ఇక్కడ పెడదాం.
మళ్ళీ ఈ యొక్క ఫోటోని ఇక్కడ పెడతాం. మళ్ళీ ఈ యొక్క ఫోటోని ఇక్కడ పెట్టేసాం. సో ఇలా పెట్టేసాం. సో వీటికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది అండ్ ఇంకా ఫొటోస్ అయితే పెట్టేసాం. స్ట్రోక్ ఇద్దాం. ఓకే, మనం స్ట్రోక్ నేర్చుకున్నాం కదా, డైరెక్ట్గా షార్ట్ కట్ Alt+ES లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం, Alt+ES ఎంటర్. ఓకే, మూవ్ టూల్ అనేది సెలెక్ట్లో ఉంది. లేయర్ 3 Alt+ES, లేయర్ 3 Alt+ES ఎంటర్. సో ఈ విధంగా అన్నింటికి స్ట్రోక్ అనేది ఇచ్చేస్తున్నాం. సో ఇలా ఇచ్చేసినాం. తర్వాత ఇది కొంచెం ఇక్కడ జరుపుదాం, కొంచెం వైట్ చేద్దాం. Ctrl+M క్లిక్ చేసి Ctrl+M ఈ విధంగా. సో ఇలా మనం ఒక ఆల్బమ్స్లో ఉంటుంది కదా, ఇలా మొత్తం ఫొటోస్తో అలాంటి తయారు చేస్తాం. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అంటే జస్ట్ మామూలుగా ఇలా రాస్తుంటాం కొన్ని. వెడ్డింగ్ ఆల్బమ్, ఓకే, దీన్ని ఇలా రొటేట్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా మనం ఒక ఆల్బంలో ఉంటుంది కదా ఒక ఫోటో అండ్ ఇలా గ్రూప్ ఫొటోస్ అన్నీ కలిపి అలాంటిది మనం ఒకటి తయారు చేసినాం అన్నమాట. సో అది ఓకే. ఈ యొక్క వర్క్ చేసినప్పుడు నేను సేమ్ గ్రూప్ ఫోటోని అగైన్ అండ్ అగైన్ యూజ్ చేశాను. కానీ నిజమైన ఆల్బంలో ఒక ఫోటోని ఒక్కసారి మాత్రమే పెడతారు. కానీ నేను ఎక్కువ ఫొటోస్ డౌన్లోడ్ చేయడం ఎందుకని ఒకటే ఫోటోని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసి పెట్టాను. ఒకవేళ మీ దగ్గర వేరే వేరే ఫొటోస్ లేదా ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి అనుకుంటే ఒకదాని పక్కన ఒకటి సెట్ చేస్తూ దానికి స్ట్రోక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అది మీరు గుర్తుంచుకోండి, ఓకేనా.